ఫ్రెండ్స్, ఈరోజు నిన్న ఎపిసోడ్ ని లింక్ చేస్తూ ఈ రోజు కూడా నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఈ నామినేషన్ లో 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు. బట్ సూపర్ పవర్ తో మన కెప్టెన్ ఒకరు నామినేట్ చేశారు. ఆ నామినేట్ అయిన సభ్యులు ఎవరెవరు అనేది క్లియర్ గా తెలుసుకుందాం షార్ట్ అండ్ స్వీట్ గా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో చాలా ఫన్నీగా, చాలా ఎక్సలెంట్ గా అనిపించిన పాయింట్స్ అయితే నేను ఒకే ఒక నామినేషన్ లో గమనించాను. ఇప్పటికే మీకు అర్థమైపోయింది చాలా మందికి. ఆ నామినేషన్ ప్రక్రియ ఓన్లీ మన సుమన్ శెట్టి బాబాయ్ది. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, మన సుమన్ శెట్టి బాబాయ్ నామినేట్ చేసిన విధానం చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేను ఈ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు వరకు చాలా నవ్వుకుంటూ చూసిన ఏదైనా ఒకే ఒక్క నామినేషన్ ప్రక్రియ ఏదైనా ఉంది అంటే అది మన సుమన్ శెట్టి బాబాయ్ది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఆయన నామినేట్ చేసిన విధానం చాలా ఎక్సలెంట్ ఉంది. బట్ ఆయన పెట్టిన ప్రతి పాయింట్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. బట్ ఆయన చేసే కామెడీ ఎందుకు అంటున్నానంటే, ఇలా ఇప్పుడు మనకి బ్రహ్మానందం జస్ట్ ఆయన రూపం కనపడినా కూడా మనము ఎలా నవ్వుతామో, అలా సుమన్ శెట్టి గారు చెప్పిన పాయింట్స్ ఎంత కరెక్ట్ గా ఉన్నా ఆయన మాట్లాడే విధానానికి మనం ఫిదా అయిపోతాం అనమాట. సో నేనైతే మాత్రం ఈ ఎపిసోడ్ లో మన బాబాయ్ చేసిన నామినేషన్ కి చాలా ఎక్సలెంట్ గా మాత్రం ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. ఆ నామినేషన్ ప్రక్రియ ఎలా ఉందనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. ఈ రోజు ఎపిసోడ్ లో నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియతో పోల్చుకుంటూ సేమ్ అదే అటాచ్మెంట్ తో రాము రథోడ్ నామినేషన్ చేస్తున్నాడు అనమాట. రాము రథోడ్ ఎవరు నామినేట్ చేశాడు? కళ్యాణ్ని, మాస్క్ మ్యాన్ ని. కళ్యాణ్ని ఎందుకు నామినేట్ చేశాడంటే, ఆయనకి ఒక వైబ్ లేదు, మీన్స్ ఆయనకి ఇతనికి ఒక ర్యాపో లేదు, ఫ్రెండ్షిప్ బిల్డ్ కాలేదు అనేసి నామినేట్ చేశాడు. అది కళ్యాణ్ అయితే అగ్రీ చేయలేదు అనమాట. ట్రోల్ అయిపోతావు బాబాయ్, ఈ విషయమే చెప్తే కింద ట్రోల్ అయిపోతావు అని మాట్లాడాడు. సో అది కూడా వాస్తవమే. జస్ట్ కనెక్ట్ కాలేదు, మన ఇద్దరి మధ్య ఒక వైబ్ రాలేదు అని నామినేట్ చేయడం అయితే మాత్రం కరెక్ట్ కాదని నాకు కూడా అనిపించింది. దాని తర్వాత మాస్క్ మ్యాన్ కి ఎందుకు నామినేట్ చేశాడంటే, యాక్చువల్లీ మీరు నిన్న ఎపిసోడ్ లోనే చూసిన తెగిన మీకు అర్థమైంది. ఎప్పుడు వీకెండ్ ఎపిసోడ్ జరిగినప్పటి నుంచి మాస్క్ మ్యాన్ ఫుడ్ తినడం లేదు, అలానే ఆయన ఏది ముట్టుకోకుండా ఉండడం వల్ల ఒక కేర్ టేకర్ లాగా బిగ్ బాస్ మన రాము రథోడ్ని పెట్టాడు అనమాట. సో రాము రథోడ్ చెప్పినా కూడా మన మాస్క్ మ్యాన్ అయితే ఫుడ్ తినడం లేదు, అసలు ఏమీ చేయలేదు అనేసి ఇతను పాయింట్ పెట్టి ఆ పాయింట్ ద్వారా ఆయన్ని నామినేట్ చేశారు అనమాట. ఈ నామినేషన్ కూడా నాకు జెన్యున్ గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాసే చెప్పాడు అనమాట, ఒక కేర్ టేకర్ లాగా ఉండు, ఆయన గమనిస్తూ ఉందని. సో ఆయన అంతలా చెప్తున్నా కూడా, తిన్న ఫుడ్ అన్నా కూడా తినకుండా ఉండడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో ఆయన నామినేషన్ కూడా నేను జెన్యున్ గా ఉంది అనిపించింది అనమాట. సో ఇది ఎక్కడ మన పేర్లు పెట్టేకేమీ లేదు. దాని తర్వాత ప్రియా నామినేషన్ ఫ్లోరా షైనిని నామినేట్ చేసింది. దాని తర్వాత భరణి గారిని నామినేట్ చేసింది. అసలు ఫ్లోరా షైనిని ఎందుకు నామినేట్ చేసిందంటే, ఇప్పుడు బాత్రూమ్ దానికన్నా ముందు షాంపూలో ఏదో లిక్విడ్ కలిపి పర్సనల్ గా ఆమెకు షాంపూలో ఏదో పెట్టిందని ఈమె నామినేట్ చేస్తుంది అనమాట. ఆ నామినేషన్ కూడా ఓకే. బట్ పర్సనల్ థింగ్స్ వరకు వెళ్ళి ఆ షాంపూలో ఇంత పర్సనల్ గా తీసుకొని నువ్వు చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు కూడా అనిపించింది ఫ్రెండ్స్. అది కూడా రాంగ్. బట్ రాంగ్ మీన్స్ ఫ్లోరా షైని చేసింది రాంగ్. ప్రియా నామినేట్ చేసిన విధానం ఆమెకి ఎంత హర్ట్ అయిందో అది కూడా జెన్యున్ గానే అనిపించింది. దాని తర్వాత నాకు భరణిది. ఈవెన్ ఈ రోజు ఎపిసోడ్ లో మొత్తం ప్రతి ఒక్కరు బర్నీ గారిని నామినేట్ చేయడానికి ఒకే ఒక రీజన్ ఆ ఎగ్. ఇప్పుడు ఆయన చెప్పాడు లాస్ట్ వరకు, ఆయన నామినేట్ చేసిన ప్రతిసారి ఇదే చెప్పాడు అనమాట. ఆ ఎగ్ నేను తినలేదు, ఆ ఎగ్ నేను టచ్ చేయలేదు, ఆ ఎగ్ నేను చూశాను, నాకు తెలుసు అనే విషయాన్ని నేను మీకు చెప్పలేదని ఈరోజు హౌస్ సభ్యులందరూ నన్ను నామినేట్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే అని ఆయన జెన్యున్ గా ఒప్పుకున్నాడు అనమాట. దానికి కూడా ఎన్నిసార్లు సారీ చెప్పమన్నా
చెప్తానని ఆయనే జెన్యున్ గా అన్నాడు అనమాట. సో ఎక్సలెంట్ అనిపించింది నాకు. సో ఆ ఎగ్ విషయాన్ని, ఆ ఫుడ్ విషయాన్ని తీసుకొని వీళ్ళు నామినేట్ చేస్తున్నారు, చిన్న చిన్న విషయాలు. బట్ మనకి బయటికి చిన్న విషయాలే ఇది. బట్ 24 hours వాళ్ళ హౌస్ లో ఉంటారు కాబట్టి అవే వాళ్ళకి చాలా పెద్ద విషయాలు. సో దాని తర్వాత ఈ రీతు నామినేషన్ చాలా హైప్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటానంటే మాస్క్ మ్యాన్ అండ్ ఫ్లోరా షైని నామినేట్ చేసింది. ఈ మాస్క్ మ్యాన్ నామినేట్ చేసిన విధానంలో మీరు గివప్ ఇస్తున్నారు, అది మంచిది కాదు. ఫుడ్ తినకుండా ఉంటున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. మీరు స్ట్రాంగ్ అనుకున్నాను అని మాట్లాడుకుంటూ సాగిందనమాట. దాని నుంచి మళ్ళీ ఎమోషనల్ టచ్ వరకు వెళ్ళి నీ నుంచే హౌస్ లో గొడవలు జరుగుతున్నాయని మాస్క్ మ్యాన్ అనడం వల్ల, నువ్వు ఇంట్లోకి వచ్చి ఫుడ్ తినడం వల్ల, మేము ఇవ్వడం వల్ల గొడవలు స్టార్ట్ అయ్యాయని మాస్క్ మ్యాన్ అన్నాడు అనమాట. ఆ విషయానికి మన రీతి వచ్చి ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తుంది. సింపతి కార్డ్ ప్లే చేయొద్దు అని మాస్క్ మ్యాన్ అనేసి అనమాట. అంటే ఆయన మాట్లాడే విధానం కూడా, అప్పుడు ఒక సింపతి కార్డు చూపించేకి, ఉమెన్ కార్డు చూపించేకి నువ్వు మాట్లాడినట్లు అనిపిస్తుంది, ఆయనకు అనిపించి అలా అన్నాడు అనమాట. సో అది కూడా ఏదో ఈ వీక్ నామినేషన్ లో అతి పెద్దగా చెప్పుకోదగ్గ పాయింట్స్ అయితే ఏవి లేవు. చాలా చిల్లి పాయింట్స్ కి నామినేట్ చేస్తున్నారు. దాని తర్వాత ఫ్లోరా షైని నామినేట్ చేశారు. ఫ్లోరా షైని ఎందుకు నామినేట్ చేశారంటే క్లాత్స్ అన్ని డస్ట్బిన్ లో వేసేసింది. అప్పుడు రీతు సైలెంట్ గా తీసుకొని వచ్చేసింది. ఇప్పుడు అదే హ్యాండ్ తో నువ్వు తీసుకొని డస్ట్బిన్ దాకా వేస్తున్నావంటే అవి తీసి పక్కకు పెట్టొచ్చు కదా అనే పాయింట్ మీద మన రీతు అయితే ఫ్లోరా షైని నామినేట్ చేసింది అనమాట. సో ఫ్లోరా షైని చేసింది కూడా కరెక్టే అని నేను అంటాను. ఎందుకంటే ఈవెన్ ఒక హౌస్ లో కానీ ఎనీవేర్ ఒక మనిషి తప్పు చేస్తున్నాడు అంటే ఇలా చేయొద్దు అని చెప్పడం, ఇప్పుడు హౌస్ లో నుంచి తీసి ఒక మూలికి పెడితే నెక్స్ట్ రిపీటెడ్ ఇదే అవుతుంది అనమాట. సో ఎక్కడ పోతుంది, ఒక మూలకే కదా, అప్పుడు మళ్ళీ తీసుకుందాము అనేది జరుగుతుందని ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చేస్తే నెక్స్ట్ రిపీట్ చేయరు అనేసి ఈమె చేసింది అనమాట. ఆమె పాయింట్ అయితే మాత్రం ఆమె చేసిన విధానం కరెక్టే, బట్ ఈమెకు పర్సనల్ గా హర్ట్ అయింది. అలాంటప్పుడు నువ్వు ఇంకొకసారి అలా చేయకూడదనే కదా ఆమె చేసింది. సో నాకైతే ఆ పాయింట్ రీజనబుల్ అనిపించలేదు. దాని తర్వాత వచ్చి మన సుమన్ శెట్టి నామినేషన్. మన సుమన్ శెట్టి నామినేషన్ హైలైట్ ఈ ఎపిసోడ్ కి. ఎందుకని ఇలా చెప్తున్నానంటే, ఒక్కసారి నా కోసం మీరు ఎపిసోడ్ చూసి మాట్లాడండి, అప్పుడు ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను నేను చెప్పిన పాయింట్ కరెక్టా కాదా అని. ఓకే ఫ్రెండ్స్, సుమన్ శెట్టి గారు వచ్చేసి ప్రియాని మానిష్ని నామినేట్ చేశాడు. ప్రియాని ఎందుకు, ఇది చాలా ఫన్నీ ఉంది. ఓకే, నేను ఫస్ట్ లోనే చెప్పేశాను సుమన్ శెట్టి ఎందుకు నామినేట్ చేశాడు ఏమని. దాని తర్వాత పవన్ నామినేషన్ వచ్చేసి ఫ్లోరా షైని. థమ్స్ అప్ తీసుకున్నాడు, దొంగతనం జరిగింది అని నీకు తెలిసినా కూడా నువ్వు చెప్పకుండా ఉండడం కరెక్ట్ కాదనేసి పవన్ అయితే నామినేట్ చేశారు. దాని తర్వాత భరణి గారిని కూడా సేమ్. ఈ రోజు భరణి గారు అయితే ప్రతి ఒక్కరికి బాగా చిక్కిపోయాడని అనుకోవచ్చు. ఎందుకంటున్నా ఈ ఎగ్ లాస్ట్ వీక్ మొత్తం అంతా రన్ చేసిన ఒక ఎగ్ ఎపిసోడ్ ఈ రోజు నామినేషన్ లో కూడా అదే ఎగ్గే రిపీట్ చేస్తాను అనమాట మన భరణి గారి పైన. సో భరణి గారిని వచ్చి ఎగ్ ఉద్దేశించి మన పవన్ అయితే నామినేట్ చేశారు. దాని తర్వాత ఇమాన్యుయల్ నామినేషన్ వచ్చేసి మానిష్ అండ్ మాస్క్ మ్యాన్ ని. మానిష్ వచ్చేసి కెప్టెన్సీ టాస్క్ లో ఆయనకి అప్పుడే ఫేవర్ చేయొచ్చు కదా, నువ్వు వీకెండ్ లో ఒప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది పాయింట్. ఆ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు వరకు నాకు కూడా పర్సనల్ గా అదే అనిపించింది. సంచాలక్ మిస్టేక్ చేస్తున్నాడు అని మనకి క్లియర్ గా అర్థమైంది. సో ఆ యాక్సెప్ట్ వీకెండ్ లో చేశారు, అప్పుడే రియలైజ్ అయ్యి ఇంకో అవకాశం ఇచ్చినట్టుగా మేబీ మన ఇమాన్యుయల్ ఏమన్నా కెప్టెన్ అయ్యే అవకాశం ఉండేదేమో, కెప్టెన్ అయిండేవాడేమో అనేది నా పాయింట్. దాని తర్వాత వచ్చేసి మన మాస్క్ మ్యాన్ గురించి ఈరోజు ఆయన్ని టార్గెట్ చేశారు, భరణి గారు టార్గెట్ చేశారు మొత్తం హౌస్ అంతా నామినేషన్ ప్రక్రియలో.
ఎందుకు ఈ విషయం అంటున్నానంటే, మన మాస్క్ మ్యాన్ విషయంకి వస్తే గుండ్ అంకుల్ ఎందుకు ఇలా అన్నాను మీకు అర్థమైపోయింది ఇప్పటికి. గుండ్ అంకుల్ అన్న పదం నువ్వు తీసుకోలేదు. నన్ను రెడ్ ఫ్లవర్ అని ఎలా అంటావు, బాడీ షేమింగ్ ఎలా చేస్తావు అనేది పాయింట్. ఈ పాయింట్ కూడా నాకైతే వర్తబులే అనిపించింది. ఈ నామినేషన్ కూడా ఓకే, పర్ఫెక్టే అనిపించింది అనమాట. దాని తర్వాత వచ్చేసి భరణి గారి నామినేషన్. భరణి గారి నామినేషన్ ఎవరిని? ప్రియాని, పవన్ని. ప్రియాని ఎందుకంటే మానిటర్గా అన్ని చూసుకోవాల్సి నువ్వే మిస్టేక్ చేయడం కరెక్ట్ కాదు. అసలు దోశ ఇవ్వడం, ఇప్పుడు అవస్థల వాళ్ళు ఏదైనా కానీ ఇంప్రెస్ చేస్తేనే ఇవ్వాలి, రేషన్ దగ్గర నుంచి ఏదైనా కానీ. అలానే నువ్వు ఒక డాక్టర్ మౌత్లో పెట్టి మళ్ళీ అలానే పెట్టడం కరెక్ట్ కాదు. అలానే నువ్వు ఎక్కడెక్కడో డస్ట్ మీద అలా హ్యాండ్ పెట్టి డైరెక్ట్గా వచ్చి ఫుడ్లో పెట్టడం కరెక్ట్ కాదు అనే పాయింట్ మీద ఆయన మాట్లాడాడు. సో ఆయనకి అది జెన్యున్. ఆయనకి ఏమంటే ఇప్పుడు 10 మంది ఉండే చోట నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడు డస్ట్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, అన్ని చోట్ల హ్యాండ్ పెట్టేసి డైరెక్ట్గా ఫుడ్లోకి వచ్చి పెట్టేది 10 మంది తినే ఫుడ్కి అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అలానే ఇప్పుడున్న ఫీవర్, జ్వరమే కావచ్చు, లేదా వైరల్ ఫీవర్ ఏదైనా ఉండొచ్చు, నీకు ఉన్నప్పుడు నువ్వు ఎంత కేర్గా ఉండాలి, అవతల వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉండాలని నువ్వు కేర్ తీసుకోవాలన్నమాట. ఉందిలే అనేసి నువ్వు ఎందుకు నువ్వు నోట్లో పెట్టుకుని అదే బౌల్లో పెడితే నీ నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుందని ఆయన పాయింట్. సో అది నాకు వర్తబుల్ అనిపించింది అనమాట. దాని తర్వాత పవన్ నామినేషన్ చేసే విధానమే నాకు అది కొంచెం నచ్చలేదు. ఎందుకంటే రివెంజ్ లాగా అనిపించింది అనమాట. అలానే మీకు కూడా అనిపించింటే ప్లీజ్ కామెంట్ చేయండి. దాని తర్వాత మన కళ్యాణ్ నామినేషన్ గురించి చెప్పాలంటే కళ్యాణ్ నామినేషన్ కూడా భరణి గారిని మాస్క్ మ్యాన్ ని నామినేట్ చేసి కళ్యాణ్ నామినేట్ చేసిన దాంట్లో అస్సలు ఈ కామనర్స్ మొత్తం అంతా తిరిగి ఫైనల్ గా ఎగ్ దగ్గరికి వస్తున్నారు. ఆ ఎగ్ వస్తే ఎవరు? భరణి గారే నామినేట్. ఆ భరణి గారు నామినేట్ చేశారనమాట ఓన్లీ ఎగ్ టాపిక్ గురించే. దాని తర్వాత మాస్క్ మ్యాన్ ని నామినేట్ చేశారు. మాస్క్ మ్యాన్ ని ఎందుకు నామినేట్ చేశారంటే ప్రొఫెషన్ గురించి ఏదో మాట్లాడాడు అని. సో అది వాళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం వార్ అయితే జరిగింది. అది కూడా చాలా బీభత్సంగా జరిగింది అనమాట. దాని తర్వాత ఫ్లోరా షేని నామినేషన్ వచ్చేసి తనూజ అండ్ పవన్ ని నామినేట్ చేసింది. పవన్ లో ఇప్పుడు తనూజ నుంచి ఎక్కువ గొడవలు అవుతున్నాయి, తనూజ నుంచే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి ఫ్లోరా షేని నామినేట్ చేసింది. దాని తర్వాత పవన్ వచ్చేసి తనూజాకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఏదైనా మాట్లాడే ముందే నువ్వు ఇలా అంటున్నావు అనేసి నామినేట్ చేశారు అనమాట. ఇది కూడా చాలా చిల్లీ రీజన్స్ తో నామినేషన్ చేసినట్టు అనిపించింది నాకు ఫ్లోరా షేని గారు. దాని తర్వాత మాస్క్ మ్యాన్ నామినేషన్. ఈ మాస్క్ మ్యాన్ నామినేషన్ లో భరణి గారిని నామినేట్ చేశాడు. భరణి గారిని ఎందుకు నామినేట్ చేశాడంటే ఆ ఎగ్ కపట నాటక సూత్రధారి, టాపిక్ డైవర్ట్ చేస్తాడు, అలానే ఏదేదో అసలు వాళ్ళిద్దరి మధ్య డిబేట్ మాత్రం చాలా హై పిచ్ లో ఉండింది అనమాట. చాలా ఎక్సలెంట్ గా అనిపించింది నాకు. దాని తర్వాత వచ్చేసి ఇమాన్యుయల్ నామినేట్ చేసిన విధానం ఏమంటే ఆ 3 ఉమెన్స్ కార్డ్. ఇప్పుడు ఇమాన్యుయల్ ఒక మాట అన్నాడు, మాస్క్ మ్యాన్ ఒకటి అన్నాడు. ఆ ప్రాసెస్ లో లాస్ట్ ఎపిసోడ్స్ లో మీరు అన్ని చూసినట్టే మీకు కూడా క్లారిటీ ఉండేది. లేదంటే నా ఛానల్లో నేను రివ్యూ చేశాను, ఆ ఛానల్లో వెళ్ళి మీరు చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది ఆ టాపిక్ ఏం జరిగింది అనేది. సో ఇమాన్యుయల్, తనూజ, భరణి గారు ఏదో గొడవలో ఇమాన్యుయల్ ఆడబిడ్డని కాబట్టి నువ్వు అనగలుగుతున్నావు, అదే మగవాళ్ళని అన్నింటిలో వాళ్ళు రివర్స్ మాట్లాడే వాళ్ళు అని ఆయన అన్నారు. సో ఆ టాపిక్ బేస్ చేసుకొని నేను ఇంతవరకు ఒక అమ్మాయి 2 అబ్బాయిలు మాట్లాడుతున్నాను అనుకున్నానని మానేసి అనడం, మాస్క్ మ్యాన్ అనడం, ఆ మాస్క్ మ్యాన్ 3 అమ్మాయిలతో మాట్లాడుతున్నాను అనడం, వాళ్ళ పేర్లు చెప్పడం. సో ఇదే టాపిక్ నుండి మనకి ఈ రోజు నామినేషన్ కూడా జరిగింది. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ దమ్ము శ్రీజ నామినేషన్ లో భరణి గారిని నామినేట్ చేసింది. భరణి గారిని ఏమంటే మంచి మ్యాన్ ప్లేటర్,
ప్లేట్ తిప్పేస్తాడు. అలా ఇలా ఇలా అన్ని టాపిక్‌ల్లోనూ ఆయన్ని రఫ్ ఆడిచ్చేసిందనమాట మన 'దమ్ము శ్రీజ'. దాని తర్వాత నామినేషన్ వచ్చి 'మాస్క్ మ్యాన్'. 'మాస్క్ మ్యాన్' ఎందుకంటే నామినేట్ చేసింది, సంజనాకి సపోర్ట్ చేశానని ఆమెను కొంచెం దూరం చేయడం. మీన్స్ ఆమె ఫుడ్ ఎత్తుకొని పోయినా మీలాంటి వాళ్ళ ఫుడ్ తిన్నా అని. ఇతను ఇప్పుడు 'మాస్క్ మ్యాన్' ఎందుకు ఎలా థింక్ చేస్తున్నాడంటే, నేను ఒక టీమ్ అనుకున్నప్పుడు టీమ్ సపోర్ట్ చేయకపోతే గిన ఇలానే ఉంటుంది అనేసి ఆయన ఫీల్ అవుతున్నాడనమాట. సో ఇదే పాయింట్ మీద ఆయన నామినేట్ చేశారు. లాస్ట్ అండ్ ఫైనల్ మన కెప్టెన్ నామినేషన్. కెప్టెన్ నామినేషన్ ఎలా అంటే సూపర్ పవర్. ఇప్పుడు ఇంతమంది నామినేట్ అయినారు కదా, దాంట్లో భరణి, 'మాస్క్ మ్యాన్', అలానే ఫ్లోరా షైని, మనీష్, ప్రియా, పవన్ వీళ్ళు నామినేట్ అయ్యారు. ఈ సూపర్ పవర్ తో మన సుమన్ శెట్టిని నామినేట్ చేసింది మన కెప్టెన్. సుమన్ శెట్టిని ఎందుకు నామినేట్ చేసిందో ఇంకెవరు రీజనే దొరకలేదా అనేది నా పాయింట్. మీకు కూడా అలానే అనిపించింటే ప్లీజ్ కామెంట్ చేయండి. సుమన్ శెట్టి నామినేషన్ చేసిన విధానంలో, సుమన్ శెట్టి నామినేషన్ చేసిన ప్రక్రియలో సుమన్ శెట్టిది రాంగా లేదా